మానవ తర్కానికి భిన్నమైన అడుగులు వేస్తుంది విశ్వాసం. కాబట్టి మనం అరాకొర విశ్వాసం కాదు. దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించాలంటే బలమైన విశ్వాసాన్ని కూడా ప్రదర్శించాలి. బలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. కొంతమంది బలమైన ప్రార్థనా పరులే, కానీ బలమైన విశ్వాసం ఉండదు. నేను చెప్తున్నాను, బలమైన ప్రార్థనా జీవితం నీకుంటే సరిపోదు, బలమైన విశ్వాసం కూడా అవసరం. అందుకే విశ్వాసాన్ని కూడా నిర్మించుకోవాలి. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయన నాకు తోడై ఉంటే ఎంత కార్యమైనా ఆయనే చేస్తాడు అనేటువంటి దృఢ నిశ్చయత, బలమైన విశ్వాసం. ఆ విధంగానే దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు నేను వేసిన అడుగులన్నీ అలానే వేశాను. దేవుడు అలానే ఆయన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మన విశ్వాసానికి తక్కువగా దేవుడు చేయడు. అవకాశం ఉంటే మన విశ్వాసానికి మించే దేవుడు చేస్తాడు, కానీ మన విశ్వాసం అనే లైన్కి కిందికి మాత్రం దేవుడు ఎప్పుడు చేయడు. విశ్వాసం అనే లైన్కి పైన మించే చేస్తాడు సాధ్యమైనంత వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే సేవకులు, విశ్వాసులందరికీ చెప్తున్నాను, మనం విశ్వాస వీరులుగా ఉండాలి. విశ్వాస వీరులుగా ఉండాలి. సాహసోపేతమైన అడుగులు వేయాలి.